హలో నమస్తే అండి ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీలో చాలా మందికి కోపం వస్తూ ఉండొచ్చు కదా, అందరికీ వస్తుంది. బికాజ్ అది నార్మల్ ఎమోషన్ అండి, అందరికీ అదే వస్తుంది. కానీ ఆ కోపాన్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాము అన్న దానిపైన మన రిలేషన్షిప్స్ డిపెండ్ అయి ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ రిలేషన్షిప్స్ ఇలా ఎందుకో నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, రీసెంట్గా ఒక బాబు వాళ్ళ నాన్న కొత్తగా కొన్న కార్ దగ్గర ఆడుకుంటూ ఉన్నాడు. కానీ తండ్రి కొంచెం పక్కకి వెళ్ళి ఇటొచ్చేసరికి బాబు ఏం చేశాడంటే, ఒక రాయి పెట్టో ఏదో పెట్టి స్క్రాచెస్ పెట్టేసాడు కొత్త కార్‌కి. చాలా కాస్ట్‌లీ కార్. సో, తండ్రికి చాలా కోపం వచ్చిందేమో, బాబుని ఒక్కటేసారి ఎత్తి పక్కన పడేసాడు. పడేసిన వెంటనే బాబు చెయ్యి విరిగిపోయింది. పరిగెట్టుకుంటూ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా లైఫ్ లాంగ్ ఆ బాబు చెయ్యి ఇంకా మామూలు చేయలేరు. ఆ బాబు చెయ్యి తీసేయాల్సొచ్చింది. ఆ సిట్యుయేషన్‌ని చూసినటువంటి తండ్రి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసు కదండీ! ఎలా ఎమోషనల్ రోలర్ కోస్టర్ అవుతూ ఉండుండొచ్చో పైకి, కిందకి. నా వల్ల ఇదయింది. లైఫ్ లాంగ్ నా బాబు చేయి కోల్పోయాడు అనేసి. కానీ బాబు ఏం చేశాడో తెలుసా అండి? ఫర్‌గివ్‌నెస్ చేసుకున్నాడు. నాన్న ఇట్స్ ఓకే అన్నాడట. అది ఇంకా ఇతనికి బాధ కలిగించేటటువంటి సిట్యుయేషన్‌లో ఈ తండ్రి ఉన్నాడు. సరే, అసలు తిరిగి ఇంటికొచ్చిన తర్వాత బాబు ఏం రాసాడని కార్ చూస్తే ఏం రాసాడో తెలుసా అండి? ఐ లవ్ యూ డాడీ అని రాసాడు. అప్పుడు ఆళ్ళ నాన్న ఇంకా కళ్ళల్లో నీళ్ళే వచ్చాయో, రక్త కన్నీరే వచ్చాయో యూ కెన్ ఇమాజిన్ రైట్? ఇక్కడ నేనేమంటున్నా అంటే, కోపము ఆలోచనల వరకే ఉన్నంత వరకు పర్లేదు. మాటల వరకు కూడా కొద్దో గొప్పో పర్లేదు. కానీ యాక్షన్స్‌లో దిగకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే స్టేజ్‌కి ఖచ్చితంగా రావాల్సిందే. ఆ మాత్రం కంట్రోల్ పవర్, సెల్ఫ్ కంట్రోల్ మనం పెంచుకోవాల్సిందే. ఇక్కడ మీకు నేనేమైనా హెల్ప్ చేయగలననిపిస్తే మాత్రం ప్లీజ్ కనెక్ట్ టు అస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్.